తీసుకో. మళ్ళీ అమ్మ తిట్టుద్దా? ఏం కాదు, తీసుకో. తీసుకొని పెట్టు. ఏంటి దీపం ఇచ్చినావు? ఇయ్యొద్దు అని చెప్పాను కదా నీకు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు నీకు అసలు. ఎందుకు ఇచ్చిన దీపం? దరిద్రప్రదానా, నీకెందుకు దీపం? నువ్వు మా తమ్ముడు చచ్చిపోయినప్పుడే నువ్వు కూడా చచ్చిపోతే పీడ పోయేదే. పో బయటికి పో, నాడు. నువ్వు అసలు ఎందుకు బతుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటమ్మా మా డాడీ మా అమ్మ చేసిన పనికి నన్నంత దొరుకుతున్నట్టమ్మా. మా తమ్ముడు మంచోడేనే, నువ్వే దరిద్రప్రదానివి. అందుకే మా తమ్ముడు తొందరగా పోయిండు. నేనే పాపం చేసిన. నువ్వేం పాపం చేయలేదు, మేము చేసినాం పాపం. మేము చేసినాం పాపం. దీపం కావాలి, దీపం. ఈ దరిద్రపతి దీపం పెడతాదంట. నన్ను పూజ చేసుకుని ఏం పూజ చేసుకుని ఇట్లా మనస్ఫూర్తిగా దీపం కూడా పెట్టేది కావట్లేదు. దరిద్రపతి ఎక్కడ దొరికిందో మాయదారి. పూజ చేసుకోవాలి అమ్మ తులసమ్మ. ఈ దరిద్రపతి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి తల్లి. నేను కోరుకునేది ఇది ఒకటే. ఈ దరిద్రం ఎప్పుడు వెళ్ళిపోతే నాకు అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. పుట్టినరోజు కూడా నా జీవితంలో ఏడుపు మిగిలింది. ఎందుకు నాకు ఇలాంటి జీవితం రాస్తాం? చాలా ఏడుపు వస్తుంది బాబా. నన్ను కూడా మా అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్ళు.